సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇది బాలయ్య బాబుది లాస్ట్ టైం ఆయన ఇంట్లో ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లలో ఆయన గెలవడం కోసం పూజ చేసినాము రాజశ్యామల 19లో. అప్పుడు చెప్పిన ఆయన మీరు ఒకరే గెలుస్తారు పార్టీ ఓడిపోతుంది అంటే ఆయన కోసం పూజ చేయించుకున్నారు రాజశ్యామల గెలవడం కోసం. చేయించుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయనకు ఆశీర్వచనం చేసిన ఆ తీర్థం అవన్నీ తీసుకొచ్చి ఆయనకు ఆశీర్వచనం చేసి వాళ్ళ ఇంట్లో అది బాలయ్య బాబు మేడము బాబు ముగ్గురు. మీరు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగానే ఉన్నారు బానే. బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. మిగతా వాళ్ళని వదిలేయండి బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. సో బాలకృష్ణ గారికి మీరు 2019 ఇది ఎగ్జాక్ట్ గా 2019 జనవరి 9వ తేదీ అంటే ఎలక్షన్ కు 3 నెలల ముందు ఇది. సో ఆ పూజ వల్ల బాలకృష్ణ గెలిచినట్టు చెప్పాను ఆయనకి. గవర్నమెంట్ రూలింగ్ లోకి రాదు మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఆయన గెలవడం వెనక మళ్ళీ మీ పూజ పని చేసిందా? అది అట్లా నేను చెప్తే బాగుండదు. బట్ ఆయన గెలుపు కోసం అయితే నేను పూజ చేసి. ఆయన కూడా ప్రమాదం ఉండిందా పూజ కంటే? పూజ కంటే ముందు ప్రమాదం ఉండింది ఆయనకు. అందుకనే రాజశ్యామలో చేసింది. బాలయ్య బాబు రాజశ్యామలో చేసిన కారణం అదే. ఓకే 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 రాజశ్యామలో చేసిన. ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి మీరు మిమ్మల్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఇది? ఇది 2019 జనవరి 2వ తేదీ బాలయ్య బాబు పూజ. 2019 ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నారు. నేను చీరాలలో పూజ చేసి నా ట్రూప్ అంతా కలిసి నేను ఆయన దగ్గరికి పోయి రాత్రి 8 గంటలకు ఆయన కలవడానికి వెళ్తే రాత్రి 1:30 వరకు వెయిట్ చేశారు. శ్రీనివాస్ గారు కేసులో ఇరికిన శ్రీనివాస్ గారు పిఏ గారు నన్ను రిసీవ్ చేసుకొని నన్ను కూర్చోబెట్టి 1:30కు వచ్చారు నైట్. ఆయన నా దగ్గరికి వచ్చి క్షమించండి ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించిన లాస్ట్ లో మీరు ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం వల్ల నేను మిమ్మల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది, క్షమించండి అని చెప్తున్న వీడియో అది. క్షమించండి మిమ్మల్ని వెయిట్ చేయించిన అంటే పర్వాలేదు అని చెప్పి దాని తర్వాత ఆయనతో కూర్చొని చాలాసేపు మాట్లాడడం. నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు జాగ్రత్తగా ఉండండి, మీరు కారాగార వాసం ఉంది, మీరు జైలుకి వెళ్తారు అని చెప్పిన వీడియోలు. తర్వాత చాలా డిస్కషన్ జరిగింది ఆయనతో. బాబు గారితో హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్ జరిగింది. ఆయన సీఎం గా ఉన్నప్పుడే 3 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనగా చెప్పిన నెక్స్ట్ టైం టఫ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. బట్ ఆయన తీసుకోరు. ఆయన అసలు ఆయన నెగిటివ్ మనం మాట్లాడితే తట్టుకోలేరు. ఆయన పాజిటివ్ తప్ప నెగిటివ్ వర్డ్స్ ఆయన రీచ్ కావు. జైలుకి వెళ్తారని కూడా చెప్పారు. కారాగార వాసం ఉంది జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పిన. ఆ రోజు అందరి ముందర కూర్చొని జాతకం డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడి చాలాసేపు మాట్లాడిన. ఆయనకు సెల్ ఫోన్లో ఓపెన్ చేసి మాట్లాడిన చాలా డిస్కషన్ చేసాం ఆయనతో. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలుకు పోతారని చెప్పారు, గవర్నమెంట్ రాదని చెప్పారు. చెప్పాను 2000 డేట్ కూడా చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే ఇవన్నీ రాసుంటాయి కదా అక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి 2019 జనవరి 2వ తేదీ నాడు. ఎందుకంటే నా గ్రూప్లో నా మెయిన్ లీడర్ చంద్రశేఖర్ శర్మ అని ఎవరైతే ఉన్నారో పూజ చేసి అతని బర్త్డే ఆ రోజు బర్త్డే అన్నందుకు స్పెషల్గా ఆయన 2 సార్లు దగ్గర తీసుకొని విషెస్ చెప్పి బయటకు పంపించిండు. అందుకని అది గుర్తుంది ఆ డేట్ కూడా 2019 జనవరి 2వ తేదీ. మరి రెమెడీ ఏమన్నా చేయండి వేణుస్వామి చేయరు ఆయన. చెప్పారా? చేయరు ఆయన చేయరు ఆయన. బాలయ్య బాబు ఎన్నోసార్లు అడిగితే కూడా చేయలే. బట్ ఈ మధ్యనే చేస్తున్నాం. మన రాజశ్యామలో చేసిరు, చేయలేదు. నెక్స్ట్ వీడియో అమరావతి తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదనే కదా అర్థం. ఇంకా మళ్ళీ మరి డైరెక్ట్ గా అడుగుతున్నారు ఏంది మీరు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యే యోగ్యం ఉందా లేదా? కష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 2022 ఆగస్టు తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. 2022 ఆగస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దశాచిత్రం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారి అమ్మన్నమ్మ ఉన్నప్పుడు నేను ఆమెతో మాట్లాడి మేము చాలా క్లోజ్గా ఆమెను అడిగినటువంటి సందర్భంలో ఆమె నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి. అది ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఏమీ లేదు. ఇది ఎప్పుడు చెప్పారు సార్? 2020లో ఇచ్చిన ఇంటర్వ్యూ అండి ఇది. 2020 అప్పటికి జగన్ గారు సీఎం అయినప్పుడు 2022 తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు, కారాగార వాసం ఉంది, కేసులు అయితే అని చెప్పిన. 2020లో చెప్పా. 22 తర్వాత సమస్యలు వస్తాయని 20లోనే చెప్పా. 22 తర్వాత సమస్యలు వస్తాయని చెప్పిన. ఆ మాటకు వస్తే అసలు 2019లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కదా మీరు? ఆయనకే చెప్పా. బట్ ఇది 2020లో చెప్పింది, 22లో ఇది జరగబోతుంది బ్యాడ్ టైము అని చెప్పింది. రెండోది 24లో సీఎం అయ్యే అవకాశం కూడా లేదు అని చెప్పింది. దీంట్లోనే చెప్పారు. అది అన్నారు కదా ఆయన యోగం లేదు అంటే ఇక ఆయన లైఫ్ లో సీఎం కాకపోవచ్చు అని చెప్పిన. నేను అడిగేది 2019 లాస్ట్ 19కి 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఇంకా లేనట్టే అని చెప్పిన. అదే
సో ఇది కూడా ప్రిడిక్షన్ మనం పర్ఫెక్ట్ గానే చూడాలి కదా. జైలుకి జైలుకి వెళ్ళారు కదా, సీఎం అవుతారు లేదా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఓకే, ఇందులో ఇది జైలుకి వెళ్ళారని చెప్పడాన్ని మనం పాజిటివ్ గానే తీసుకో.